హాయ్ అండి, నమస్తే. నేను మీ వందన. అందరూ ఎలా ఉన్నారు? సమ్మర్ వస్తుంది కాబట్టి లిక్విడ్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవడం మన హెల్త్కి చాలా మంచిది. దానికోసం నేనైతే ఈరోజు 1 పాట్ మునక్కాయ రసాన్ని తీసుకొచ్చానండి. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. దీన్ని ఎలా చేయాలన్నది చూపిస్తున్నానండి. వీడియోకైతే ఒక లైక్ చేయండి. దీనికోసం ముందుగా నేను స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టేసుకొని దీంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని అయితే వేసుకున్నానండి. ఆయిల్ వేడిన తర్వాత జీలకర్ర అలాగే ఆవాలను కూడా ఇందులో వేసేసుకున్నాను. ఇవి అలా చిటపటమన్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి ఒక 2 ఎండుమిరపకాయల్ని నేను కట్ చేసి వేసుకుంటున్నానండి. అలాగే 4-5 పచ్చిమిరపకాయలని కూడా ఇందులో వేసేసుకుంటున్నాను. ఇవి మంచిగా వేగించుకోవాలి. అలాగే దీంట్లో చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయల్ని కూడా నేను వేసుకుంటున్నానండి. రసం తినేటప్పుడు ఉల్లిపాయలు పెద్దగా వచ్చే కంటే ఇలా చిన్నగా వస్తే మంచి టేస్ట్ ఉంటుందండి. ఇవంతా రంగు మారేంత వరకు మంచిగా వేయించేసుకోవాలి. ఇలా వేగేటప్పుడు నేను దీంట్లోకి కాస్త కరివేపాకు కూడా యాడ్ చేసుకుంటున్నానండి. మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇవన్నీ వేగడానికి ఒక 10 నిమిషాల టైం అయితే పడుతుంది కాబట్టి లో ఫ్లేమ్లోనే చేసుకోండి. హై ఫ్లేమ్లో చేసేసుకుంటే పోపు అన్నది మాడి రసం టేస్టే మారిపోతుంది. అందుకని లో ఫ్లేమ్లోనే ఎప్పుడైనా రసం చేసేటప్పుడు పోపు లో ఫ్లేమ్లోనే పెట్టేసుకోవాలండి. తాలింపు మాడింది అంటే అసలు కంప్లీట్గా రసం టేస్ట్ చేంజ్ అయిపోతుంది. అందుకని ఇలా లో ఫ్లేమ్లో పెట్టి వేయించేసుకోవాలి. ఇవి ఒక 70% వరకు వేగిన తర్వాత నేను 2 పెద్ద మునక్కాయల్ని ఇలా 3 అంగుళాల పొడవుతో కట్ చేసుకున్నానండి. కట్ చేసుకొని వాటిపైన ఉన్న స్కిన్ని కూడా తీసేసి కాసేపు వాటర్లో ఉంచేసిన తర్వాత వాటిని ఇందులో యాడ్ చేసుకున్నానండి. యాడ్ చేసుకొని మూత పెట్టేసుకున్నాను. మూత పెట్టి వీటిని మంచిగా వేయించేసుకోవాలి. ఇవి ఇక్కడ 70-80% ఉడికిపోవాలండి. మంచిగా వేగిస్తే ఈజీగా ఉడుకుతాయి అన్నమాట. ఇలా ఆయిల్లో వేగిన తర్వాత నేను ఇక్కడ 4-5 వెల్లుల్లి రెబ్బల్వి పెద్దవండి. వాటిని నేను ఇలా దంచి వేసుకుంటున్నాను. రసంలోకి ఈ వెల్లుల్లి రెబ్బల టేస్ట్ చాలా బాగుంటుంది. ఇక్కడ కాకపోయినా మీరు ఫస్ట్ జీలకర్ర ఆవాలు వేయించుకున్నప్పుడు కూడా వేసేసుకోవచ్చు. నేను ఇలాగే వేసుకుంటాను కాబట్టి వేసుకున్నాను. ఇప్పుడు ఇదంతా మంచిగా కలిపేసి ఇంకాసేపు వేయించేసుకోవాలి. తర్వాత కాస్త పసుపుని కూడా ఇందులో యాడ్ చేసేసుకోవాలండి. పసుపుని వేసేసుకొని దాన్ని కూడా మంచిగా కలిపేసుకోవాలి. ఇలా లో ఫ్లేమ్లో మునక్కాయలతో పాటుగా ఉల్లిపాయలు కూడా మంచిగా వేగిపోతాయండి. మనం చిన్నగా కట్ చేసుకోవడానికి రీజన్ కూడా అదే, మంచిగా వేగుతాయని. మీరు కలర్ చూస్తే ఈజీగా తెలిసిపోతుంది. ఆల్రెడీ ఉల్లిపాయ కంప్లీట్గా వేగిపోయింది. ఇక్కడ మునక్కాయలు కూడా మంచిగా వేగింది. ఇప్పుడు దీంట్లోకి నేను ఒక 3 టమాటోల్ని చిన్నగా కట్ చేసుకున్నానండి. ఇలా కట్ చేసేసుకొని ఈ టమాటోల్ని ఇందులో వేసేసి 1 టేబుల్ స్పూన్ వరకు కారాన్ని, తగినంత ఉప్పుని, కాస్త జీలకర్ర పొడిని కూడా ఇందులో వేసేసుకున్నానండి. ఇక్కడ నేనైతే ఎటువంటి గరం మసాలాలు కానీ లేదు అంటే మిరియాలను కానీ వేయట్లేదండి. ఎందుకు అంటే మసాలా ఘాటు సమ్మర్లో మనము ఎక్కువగా తినలేము, చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. అందుకని నేను ఇక్కడ మసాలాలని వేయకుండా వేసుకుంటున్నాను. మీకు ఒకవేళ ఇక్కడ మంచి మసాలా ఘాటు రావాలంటే వీటితో పాటుగా మీరు మిరియాల పొడిని దంచి వేసేసుకోండి. అలాగే నేను ఇక్కడ కాస్త ధనియాల పొడిని కూడా వేసుకుంటున్నానండి. నేను ఇక్కడ వాడింది కల్లుప్పు అండి. కల్లుప్పును ఇక్కడ వాడుకుంటున్నాను. మీరు కావాలంటే నార్మల్ ఉప్పును కూడా వాడేసుకోవచ్చు. ఇవన్నీ వేసిన తర్వాత మూత పెట్టి ఒక లో ఫ్లేమ్లో కనీసం 10 మినిట్స్ అయినా ఉడికించుకోవాలండి. కానీ మధ్య మధ్యలో కలుపుతుండండి, అడుగు మాడకుండా చూసుకోవడానికి మాత్రమే. నేనైతే ఇక్కడే ఉండి చేస్తున్నాను. సో నేను మంచిగా మగ్గినా లేదా చూసుకుంటూ చేస్తున్నాను అనమాట. ఇలా ఒకసారి మగ్గిన తర్వాత అంతా కలిపేసుకొని మళ్ళీ మూత పెట్టేసుకొని ఇప్పుడు మంచిగా సాఫ్ట్గా టమాటో అయ్యేంత వరకు ఉడికించుకోవాలండి. మూత తీసి చూసిన తర్వాత చాలా సాఫ్ట్గా టమాటో అయిపోతుందండి. ఇప్పుడు ఒకసారి కలిపేసుకోవాలి. మునక్కాడ కూడా ఎంతవరకు ఉడికిందన్నది చూసుకోండి. మునక్కాడ ఒక 80% ఉడికిపోయింది అంటే మనం ఇక్కడ ఇప్పుడు వీటికి సరిపడా వాటర్ని యాడ్ చేసుకోవచ్చండి. నేను ఇక్కడ చింతపండు రసం వేయట్లేదండి, ఎందుకంటే నేను టమాటోలు పుల్లగా ఉన్నవే తీసుకుంటున్నాను. అలాగే ఇక్కడ టమాటో రసాన్ని మాత్రమే వాడుతున్నానండి. అందుకని ఇక్కడ నేను నార్మల్ వాటర్నే వేసేసుకుంటున్నాను. నార్మల్ వాటర్ సరిపడంతా వేసేసుకొని అంతా కలుపుకున్న తర్వాత నేను ఇక్కడ పులుపుని బ్యాలెన్స్ చేయడానికి అలాగే టేస్ట్ చాలా బాగా రావడానికి చిన్న బెల్లం ముక్కనైతే యాడ్ చేసుకుంటున్నానండి. మీరు బెల్లంకి బదులుగా చక్కెర అయినా వేసుకోవచ్చు. లేదు పులుపు మేము తినగలము అనుకున్న వాళ్ళు
ఇక్కడ అలాగే ఏం వేయకుండా, అంటే చక్కెర కానీ బెల్లం కానీ వేయకుండా కూడా ఉంచుకోవచ్చండి. కానీ మీరు ఒక్కసారి బెల్లాన్ని వేసి చూడండి ఎంత టేస్ట్ బాగుంటుంది అని. నిజంగా బెల్లం బ్యాలెన్స్ చేసేస్తుంది అనమాట. పులుపుని, కారం, ఉప్పు అన్నీ పర్ఫెక్ట్గా కుదిరిపోతాయి ఇలా బెల్లం వేయడం వల్ల. మంచి టేస్ట్ వస్తుంది. ఇలా బెల్లం ముక్కను వేసేసి నేను మూత పెట్టి ఒక 10 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉంచేసుకున్నానండి. మనకు రసం మరగడం స్టార్ట్ అయ్యింది అంటే మంచి టేస్ట్ వస్తుంది. స్మెల్ కూడా తెలిసిపోతుందండి. మంచి ఫ్లేవర్డ్ ఫుల్గా ఉంటుందన్నమాట ఈ రసం అయితే. ఇప్పుడు మూత తీసి చూసేసరికి చూసారా ఎంత బాగా మరుగుతుందని. ఇలా మరుగుతున్న దాన్ని అంతా కలిపేసుకోవాలి. మునక్కాడ ముక్కలు పర్ఫెక్ట్గా ఉడికాయా లేదా కూడా చెక్ చేసుకోండి. మునక్కాడ ముక్కలు ఉడకలేదంటే ఇంకొక 10 నిమిషాలు ఇలాగే లో ఫ్లేమ్లో లేదా మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవడం. చూసారా ఎంత బాగా ఉంది అని. ఒకసారి టేస్ట్ చూసి చూడండి, ఎందుకంటే ఉప్పు సరిపోయిందా లేదా చూడడానికి. నాకైతే ఉప్పు పర్ఫెక్ట్గా సెట్ అయిపోయిందనమాట. అందుకే నేను మళ్ళీ వేయట్లేదు. ఉప్పు చెక్ చేసేసుకొని ఫైనల్గా కొత్తిమీర జల్లేసుకుంటే మనకైతే 1 పాట్ మునక్కాయ టమాటో రసం అయితే సిద్ధమైపోతుంది. చాలా సింపుల్ అండి. ఏ ఫ్రై కర్రీలోకైనా మనం ఇది వేసుకోవచ్చు. లేదా ఇలాగే కూడా రసం అన్నం ఒక పాపడతో పెట్టుకుని తిన్నా చాలా బాగుంటుంది. ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.